ఓం శ్రీ గురుభ్యో నమః. ఇంకా మహర్షి దగ్గర ఆ బ్రాహ్మణ స్వామి వెంకటరామన్ ఒకటే అని అర్థమైంది కదా. ఆయన దగ్గర ఇప్పుడు పరిచర్యలు చేసేవాళ్ళు ఎవరూ లేకుండా ఉన్నారు. అయినా సరే భగవతత్వంతో నిండిన వ్యక్తికి ఎవరో ఒకళ్ళు సహాయం దొరుకుతూనే ఉంటుంది. అక్కడ పళనిస్వామి మలయాళి అయిన ఒక ఆయన ఉన్నారు. ఆయన విఘ్నేశ్వర భక్తుడు. తాను ఏం తింటాడో ఉప్పు కారాలు లేని సాత్విక ఆహారాన్ని తీసుకుంటాడు. అదే విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని ఆరగిస్తూ ఉంటాడు. అక్షర జ్ఞానం మాత్రం బాగా ఉంది ఆయనకి. సరే, అయితే దాని విచారణ అదంతా తెలియదు పాపం. అయినా సరే ఓపికగా కూర్చొని వేదాంత గ్రంథాలు చదువుతాడు. పళనిస్వామిని ఎరుగున్న ఒక అయ్యర్ గారు, పళని, రాతి విగ్రహాన్ని పూజించి ఏమిటయ్యా నీకు లాభం? గురుమూర్తంలో ప్రత్యక్ష దైవం ఉన్నాడు, అక్కడికి వెళ్ళరాదు అన్నాడు. వెంటనే అక్కడున్న వాళ్ళు కూడా, అవును పళని, ఆయన ధ్రువుడు వంటి మహా గొప్ప బాలుడట, మహా తపస్సు చేస్తూ ఉన్నాడట, వారిని సేవించుకునే మహద్భాగ్యం పూర్వజన్మ సుకృతం ఉంటే గానీ లభించదట, మేము విన్నాము, అక్కడికి వెళ్ళు, నీకంత మంచి జరుగుతుంది అని అందరూ చెప్పారు. పళనికి పూర్వజన్మ సుకృతం ఉందేమో. వెంటనే కాలయాపన చెయ్యకుండా గురుమూర్తం బయలుదేరి వెళ్ళాడు. స్వామి పరిచర్యకు ఉపక్రమించాడు. పళనికి స్వామిపై భక్తి విశ్వాసాలు దినదిన అభివృద్ధి పొందాయి. సంపూర్ణ శరణాగతి చేశాడు. వినాయక పూజని మానుకున్నాడు. తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవంగా స్వామినే భావించాడు. పళనికి స్వామి దర్శనార్థం వచ్చే ప్రజా సమూహాన్ని అదుపు చేయడం అనేది ఒక పెద్ద పనై కూర్చుంది. దీనికి తోడు స్వామి ధ్యానంలో నిమగ్నులై రోజులకి రోజులుండిపోవడం వలన, తగినంత ఆహారం తీసుకోకపోవడం వలన కూడా చిక్కి శల్యమైపోయారు. అడుగు వెయ్యలేక తూలిపోవడం మొదలుపెట్టారు. పళని తను చెయ్యగలిగినంత చేస్తూనే ఉన్నాడు. అయినా సరే జనసందోహం వల్ల స్వామి ఓర్చుకోలేని స్థితికొచ్చారు. గురుమూర్తానికి చేరువలోనే ఒక మామిడి తోట ఒకటి ఉంది. దానికి గుమ్మము, తలుపులు 2 ఉన్నాయి. ఆ తోట యజమాని వెంకటరామ నాయకర్. స్వామికి కలుగుతున్న ఇబ్బందిని గమనించాడు. స్వామి దగ్గరకు వెళ్ళి వారిని తన తోటలోకి రమ్మని ప్రాధేయపడుతూ అడిగాడు. అక్కడ జనం చేరకుండా గట్టి బందోబస్తు చేయిస్తానన్నాడు. స్వామి అంగీకరించారు. స్వామి, పళని ఆ మామిడి తోటలోకి మకా మార్చారు. అక్కడొక మంచె కట్టారు. దాని మీద గూడు వేశారు. అందులోనే స్వామి కాపురం. స్వామి మంచెకెదురుగా మరొక చిన్న మంచె, అందులో పళని నివాసం. 2 మంచెలు కట్టించాడు. ఒకరెదురుగా ఒకరికి, ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. ఇద్దరు అక్కడే నివాసం ఏర్పాటు జరిగింది. ఇద్దరు ఆ తోటకి కాపరాదారులుగా తయారయ్యారు. సరే, జనం గందరగోళం, గలాబా అంతా తగ్గిపోయింది. దాంతోపాటు నైవేద్యాలు తగ్గిపోతాయి కదా. పళని మరి ఊళ్ళోకి వెళ్ళి భిక్షాన్నం తెస్తాడు. స్వామి, తను ఇద్దరూ ఆరగిస్తారు. స్వామి ధ్యానం నిర్విఘ్నంగా సాగిపోతూ ఉంది. ఈయన పని ఇట్లా ఉంటే, అక్కడ మధురలో వెంకటరామన్ ఇల్లు విడిచి వెళ్ళిపోయిన నాటి సాయంత్రం సుబ్బయ్యరి ఇంట్లో స్పెషల్ క్లాస్ ఉందని వెళ్ళిన వెంకటరామన్ ఇంకా రాలేదేంటి? కారణం ఏమై ఉంటుంది? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏ స్నేహితుడింటికైనా వెళ్ళి ఉంటాడా? అంటే స్నేహాలు మానుకొని చాన్నాళ్ళయిందే. నిమిషానికి వాళ్ళ కంగారు ఎక్కువైపోయింది. ఇలా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు, కంగారు పడుతూ ఉన్నారు. అన్న నాగస్వామి, పినతండ్రి సుబ్బయ్యరు మరికొంతమంది వెతకటానికి బయలుదేరారు కూడా. ఇంట్లో పిన్నమ్మ దేవుడికి 1000 దండాలు పెడుతూ కూర్చుంది. బాగా రాత్రయింది. నాగస్వామి, సుబ్బయ్యర్ ఇంకా వెతకడానికి వెళ్ళిన వాళ్ళు చేతులుపుకుంటూ తిరిగొస్తున్నారు. అయితే వెంటనే నాగస్వామికి ఏదో గుర్తొచ్చి తన పెట్టె తీసి చూశాడు. తమ్ముడు రాసి పెట్టిన ఉత్తరం దొరికింది.
ఆత్రంగా చదువుకున్నారు అందరూ. 3 రూపాయలతో ఎన్నాళ్ళు బ్రతకగలడు? అవి కాస్త అయిపోగానే తనే వచ్చేస్తాళ్లే ఆవురావురమంటూ అన్నారు అక్కడున్న వాళ్ళు కొంతమంది. కానీ తమ్ముడిలో వచ్చిన మార్పుని గ్రహించాడు అన్న నాగస్వామి. అందువల్ల అలా అనుకోలేదు ఆయన మాత్రం. పినతండ్రితో పినతల్లితో సంప్రదించాడు. వెంటనే తల్లికి టెలిగ్రామ్ ఇచ్చాడు. మధురలో ప్లీడర్గా పనిచేస్తున్న మరిది నెలియప్పయ్యర్ దగ్గరుంది కదా ఆమె అళగమ్మ. నాగస్వామి ఇచ్చినటువంటి ఆ తంతి వార్త వినగానే కుప్పకూలిపోయింది. మీద పిడుగుపడ్డట్టయింది. భర్త పోయిన దుఃఖాన్ని ఇంకా దిగమింగకుండానే ఇప్పుడు ఇదొకటే. గోరు చుట్టు మీద రోకలిపోటు పడ్డట్టే అయింది ఆమెకి. అన్న ఏం తిట్టాడో, సుబ్బయ్యరి ఏమన్నాడో, పిన్నమ్మ ఏ బరువు బిందెలు మోయించిందో, ఏమైందో, ఇద్దరూ చదువుకుంటూ అక్కడ ఉన్నారు కదా అనుకున్నాను అని ఏమేమో ఇలా అనుకోవడం మొదలుపెట్టారు అళగమ్మ, ఆమె మరిది గారు, ఆమె తోటికోడలు. సహజంగా మనుషుల మనస్తత్వాలు ఇలాగే ఉంటాయి. ఒకటి జరిగింది అంటే మన మనసులో అపోహలు వచ్చి పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకి వచ్చాయి. వెంటనే మధురకు ప్రయాణం కట్టి వెళ్ళారంతా. అందరూ ఒకచోట కూడారు. బాగానే ఉంది. అళగమ్మకు ధైర్యం చెప్తున్నారు. మంచిదే. ఎక్కడెక్కడికో వెళ్ళి చూసి వస్తారు. ఫలితం మాత్రం శూన్యం. అయితే ఒకనాడొక గాలి వార్త విన్నారు. త్రివేంద్రంలో ఒక నాటక సమాజంలో ఉన్నాడు అని ఎవరో చెప్పారు. వెంటనే బయలుదేరి వెళ్ళారు. అళగమ్మ నెలియప్పయ్యారు కొండంత ఆశతో వెళ్ళారు. వెంటనే తిరిగి వచ్చారు కొండంత నిరాశతోటి. వెంకట్రామన్ అక్కడ ఉంటే కదా. వెంకట్రామన్ కోసం వెతకటం మానలేదు. కానీ ఫలితం కూడా లేదు. ఇక విచారిస్తూ ఉన్నారు. ఆశా జ్యోతి క్షీణించిపోతూ ఉంది. కానీ పూర్తిగా ఆరిపోలేదు. నాగస్వామికి చదువు పూర్తయింది. రిజిస్ట్రార్ ఆఫీస్లో గుమస్తా పని దొరికింది. అతని భార్య కూడా కాపురానికి వచ్చింది. అళగమ్మకు కాస్తంత ఊరట కలిగింది. పాపం అంతలోనే ఒక దుర్ఘటన మళ్ళీ. సుబ్బయ్యర్ చనిపోయాడు. సుబ్బయ్యర్ వ్యవహారాలు కూడా నెల్లియప్పయ్యర్రికే చక్కబెట్టవలసి వచ్చిన బాధ్యత మొదలైంది. ఒకనాడంతా కూర్చొని ఉండగా ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చాడక్కడికి. చేటంత ముఖం చేసుకున్నాడు. మన వెంకట్రామన్ ఆచూకీ దొరికింది అని కేక పెట్టి చెప్పాడు. అందరూ విన్నారు. కానీ ఎవ్వరూ ఎగిరి గంతేయలేదు. ఎందుకంటే ఇటువంటి గాలి వార్తలు చాలా విన్నారు కదా పాపం. అందుకని ఆశగా ఎవరూ ఎదురు చూడలేదు. అయినా సరే అడగాలి కాబట్టి, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరు చూశారు, నీకెవరు చెప్పారు అని కాస్తంత ఆత్రంగానే తల్లి కదా అడిగింది. నేను కొంచెం పని మీద తిరుజ్ఞాన సంబంధ మఠానికి వెళ్ళాను. వెళ్ళేసరికి అక్కడ ఒక ఆయన ఒక బ్రాహ్మణ స్వామి కఠోర తపస్సుని, మహిమల్ని, భక్తిని ఉట్టిపడుతూ వర్ణిస్తూ ఉన్నాడు. నాకు కొంచెం అనుమానం కలిగింది. ఆ బ్రాహ్మణ స్వామి మన వెంకట్రామన్ ఏమోనని నాకు అనుమానమైంది. అందుకని వెళ్ళి చూశాను. అతను వెంకట్రామనే, తిరువణ్ణామలైలో ఉన్నాడట. అంతా విన్నాను, అంతా చూశాను. మౌనం పట్టి మాట్లాడడం లేదట. ఎవరో బలవంత పెడితే అడగ్గా తన పేరు, ఊరు, వెంకట్రామన్ తిరుచుళి అని రాసి చూపించాడట. ఇదంతా చెప్పిన ఆయన పేరు అన్నామలై తంబిరాన్. ఈయనది కూడా ఆ ఊరేనట. మన వెంకట్రామన్కి కొన్నాళ్ళు సేవ కూడా చేశాడట అని చెప్పాడు. ఇక నమ్మక తప్పింది కాదు. ఇంత వివరాలు, ఇన్ని పేర్లు తెలిసిన తర్వాత అళగమ్మ ఆశాలత మళ్ళీ చిగురించింది. నెల్లియప్పయ్యర్ వారి బంధువు ఒక ఆయన బయలుదేరి తిరువణ్ణామలైకి వెళ్ళారు. వెళ్ళి చూశారా, అక్కడ ఏం జరిగిందో చూద్దామా, ఇంకా వెంకట్రామను ప్రతిభా విశేషాలు విందామా, ఎదురు చూద్దాం. ఓం తత్సత్.